తెలుగుదేశం పార్టీలో ఆ సీనియర్ లీడర్కు చెక్ పడ్డట్టేనా? ఆయన వ్యవహార శైలి మైనస్ అవుతోందా? పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతోందా? ఒకప్పుడు పోలిట్ బ్యూరోలో ఉన్న నేతకు ఇప్పుడు సాధారణ పదవి ఇవ్వడమే సంకేతమా? ఎవరా లీడర్? ఏంటా కథ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారుతోందట. ఆయన తీరుతో అధిష్టానం కూడా విసిగిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడం, మాటలతో సరిపెట్టకుండా లేఖలు రాయడం లాంటి చర్యలు నాయకత్వానికి తలపోటవుతున్నాయంటున్నారు. ఒక రకంగా ఇది ప్రతిపక్షం చేతికి అస్త్రం ఇచ్చినట్లే అన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పార్టీలో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతను తగ్గించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంను ఇటీవల వేసిన కమిటీల్లో సాధారణ జాతీయ కార్యదర్శి పదవికి పరిమితం చేయడమే ఇందుకు నిదర్శనమన్నది ఒక విశ్లేషణ. గత ఎన్నికల్లో రామచంద్రాపురం టీడీపీ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తన కుటుంబ సభ్యులకైనా ఇవ్వమని కోరుతూ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక ఎన్నికల తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం రాజకీయంగా బలహీనపడుతూ వచ్చారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. రామచంద్రాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఆయన ప్రభావం తగ్గిపోతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు చేస్తూ టీడీపీ అధిష్టానానికి లేఖలు రాశారు మాజీ ఎమ్మెల్సీ. కోనసీమ ప్రాంతంలోని పలువురు ప్రజాప్రతినిధులపై కూడా ఆరోపణలు చేశారాయన. అయితే పార్టీ పరంగా జరిపిన విచారణలో ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. కోనసీమలో ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణల్ని పూర్తిగా కొట్టిపారేయలేకున్నా రెడ్డి సుబ్రహ్మణ్యం చేసినవి మాత్రం రాజకీయ ప్రేరేపితమే అన్న భావన పార్టీ అధిష్టానంలో బలంగా ఉందట. రెడ్డి సుబ్రహ్మణ్యం తాను ప్రాభవం కోల్పోయిన ప్రాంతాల నాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని మాట్లాడేసుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే, ఆయన ఆరోపణలతో స్థానిక టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య ఐక్యత పెరిగిందట. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి వారిప్పుడు సమిష్టిగా ఆయన ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్లంతా త్వరలో సమావేశం నిర్వహించి రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారంపై చర్చించాలి అనుకుంటున్నట్టుగా తెలిసిందే. అటు ఆ లేఖ వెనుక జనసేనకు చెందిన వేగుళ్ల లీలాకృష్ణ వ్యూహం ఉందన్న వాదన సైతం వినిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని వాడుకుంటున్నట్టుగా కోనసీమ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మాజీ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలతో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రాజకీయ భవిష్యత్తు డేంజర్లో పడ్డట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.